ఇవాళ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరుపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చిలకలూరుపేట నుండి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరొక్కసారి, ఆల్రెడీ ఎన్నిసార్లు గెలిచారో మనందరికీ తెలుసు, మరొక్కసారి విజయ డంకా మోగించడానికి అభ్యర్థిగా రెడీగా ఉన్నటువంటి మన ప్రతిపాటి పుల్లారావు గారికి స్వాగతం పలుకుతూ, అలానే మన అందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, మనందరికీ కూడా సోదరుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ, టీవీ చర్చా వేదికల సాక్షిగా ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా ఒక్క తప్పుడు మాట ఎక్కడన్నా మాట్లాడితే చీల్చి చెండాడేటువంటి సీనియర్ జర్నలిస్ట్ మా రాజేంద్ర గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, వేదిక ముందర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి, తెలుగుదేశం పార్టీ నరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగత సుమాంజలు. అవును, పసుపు సైనికులమే, ఎవడొస్తాడో రండిరా నాయన, పసుపు సైనికులమే. నరాల్లో పసుపుని ఎక్కడికక్కడ పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నరాల్లో పెట్టుకున్నటువంటి పసుపు సైనికులమే. ఎస్, మా రక్తం పసుపుగానే ఉంటుంది, రండి చెక్ చేసుకోండి రా అని ఒక్కొక్కడికి చెప్పండి. ఇప్పుడు సరే, నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే నాకైతే ఒక చిన్నపాటి నవ్వు వచ్చింది. ఎందుకంటే పెద్దలు ప్రతిపాటి పుల్లారావు గారిని మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను చదువుకునే రోజుల నుంచి చూస్తున్నాను. ఆయన గురించి నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడతా నేను? కాకపోతే ఒక కలుపు మొక్క ఉందండి, ఒక కలుపు మొక్క. ఆ కలుపు మొక్క గురించి, సారీ ఏ మొక్కని, సైబరాబాద్ మొక్క, సారీ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్, సైబరాబాద్ మొక్క ఉంది. ఆ సైబరాబాద్ మొక్క గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే, ఇవాళ ప్రతిపాటి పుల్లారావు గారి దెబ్బకి తట్టుకోలేక, పసుపు సైనికుల దెబ్బకి తట్టుకోలేక, ఓటమి ఎందుకైనా మంచిది, ఓటమి నుంచి ముందరే పక్కకి జరిగిపోదామని చెప్పి కథన రంగం నుంచి పారిపోయినటువంటి ఆ సైబరాబాద్ మొక్కను ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుంటూ, పాపం ఇప్పుడు ఇంకొక స్కేప్ గోట్ అంటాం మనం, తెలుసు కదా, బలీక బక్రా. ఒక బలీక బక్రాని వాళ్ళు అక్కడ నిలబెట్టారట పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో నాకు ఆయన పేరు కూడా తెలియదు, మరి ఏదోలేండి, పాపం సార్, పాపం అనండి. బలీక బక్రాని అక్కడ నిలబెట్టి, ఎందుకనంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మనందరం పసుపు సైనికులు. చంద్రబాబు నాయుడు గారి వేదన చూసాం, భువనమ్మ వేదన చూసాం, లోకేష్ అన్న వేదన చూసాం, తెలుగు మహిళల వేదన చూసాం, తెలుగు యువత వేదన చూసాం, కార్మికుల వేదన చూసాం, రైతుల వేదన చూసాం, ప్రతి ఒక్కల వేదన చూసాం. ఒక్కొక్కరికి నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ వాసులమని మీరు అనుకుంటే, నిజంగా మనం అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మనందరం సభ్యులమని మనం అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి శిష్యులమని అనుకుంటే, ఒక్కళ్ళకు కూడా డిపాజిట్లు రాకూడదు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడుతున్నటువంటి వాళ్ళకి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి బలీక బక్రా, ఆయనకి మాత్రం దయచేసి చెప్తున్నా, డిపాజిట్లు కూడా రాకూడదు. అదే మనం ప్రతిపాటి పుల్లారావు గారికి ఇచ్చేటువంటి అఖండ విజయం. విజయం పక్కా, రాసి పెట్టుకోండి, విజయం పక్కా. చిలకలూరుపేట మనదే, మరొక్కసారి చిలకలూరుపేట కొట్టబోతున్నాం. కానీ మెజారిటీ ఎంతన్నదే మనం చెక్ చేసుకోవాలి. కుప్పంలో లక్ష్యంగా వెళ్తున్నాం, కొడదామా? కుప్పానికి ధీటుగా కొడదామా? అంతేనా? ఇలా కొడదామనంటే అక్కడ కొడతారా? కొడదామే. మీరు గట్టిగా ఒక్క మాట అంటే అక్కడ, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పిల్లి కూర్చున్నది, ఇవాళ లేదు.
ఇవాళ బస్సు యాత్ర తుస్సు యాత్ర అని మొన్నటి వరకు తిరిగింది. ఇప్పుడు ఏదో సభలు ఏవో ఒక సభలు పెట్టుకొని రోజుకొక మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు తప్పించి అలాంటి వాళ్ళ చెవుల్లో రీసౌండ్ వచ్చేలా నరాల్లోంచి వణుకు పుట్టేలా ఒక్కసారి చిలకలూరిపేట మనదేనా? చిలకలూరిపేట మనదేనా? ఎవరమ్మా? ఓకే, మన నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సోదరి, మనందరి సోదరి రుద్రమదేవి గారికి స్వాగతం సుస్వాగతం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు మీ అందరూ మరొక్కసారి 2 ఓట్లు ఏవైతే అటు ఎమ్మెల్యేకి కావచ్చు ఎంపీకి కావచ్చు ఏ గుర్తు మీద వేయాలి మనం? ఏ గుర్తు? ఏ గుర్తు? ఇంత మెల్లిగా చెప్తే గుర్తుంటుందిలే. ఇంత మెల్లిగా చెప్తే గుర్తుంటుంది కదా. మన ఓటు, మన గుర్తు, మన ఓటు, మన గుర్తు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి వర్యులు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. సార్ ఏంటో చెప్పారు సార్? బ్యాండెడ్ స్టార్. ఓకే, బ్యాండెడ్ స్టార్ కొత్త పేరండి. పవర్ స్టార్ తెలుసు మనకి, తెలుసు కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన తెలుసు కదా. ఈ బ్యాండెడ్ స్టార్ నేను కొత్తగా వింటున్నా. సో బ్యాండెడ్ స్టార్ ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో వారు రోజుకొక మాట, మనమేమో మన పార్టీ తరఫు నుంచి అందరికీ మంచిగా పనికొచ్చేటువంటి ఒక సూపర్ 6 అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యోజనతో మనం వస్తే ఈయన ఇవాల్టి రోజున బయటకు వచ్చి ఎలాగో ఆ మేనిఫెస్టో తేలిపోయిందని అర్థమైపోయింది, ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఆఖరికి నిక్కి నిలిగి ఏవో ఒక 3-4 పాయింట్లు ఇచ్చాడు. ఏంటయ్యా ఆ పాయింట్లు అంటే, మనమేమో పెన్షన్లు 4000 అన్నాం, అది చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చెయ్యేసుకొని ప్రతి ఒక్క పేదవాడిని తన గుండెల్లో పెట్టుకొని ఏప్రిల్ నుంచి ఇస్తా, ఏరియర్స్ తో సహా ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ మహానుభావుడు బయటకు వచ్చి నిక్కి నిలిగి 28లో ఒక 250, 29లో ఇంకో 250 ఇలా పెంచుతాను అని మాత్రమే చెప్పగలుగుతున్నాడు. ఎందుకనంటే సంపద సృష్టి చేయలేడు, సంక్షేమము చేయలేడు, కనీసం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయలేడు, ఏమీ చేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకుందామా, అలాంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎన్నుకుందామా అనేటువంటి ప్రశ్న మీరు ప్రజల్ని అడగాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆత్మీయ సమావేశం వచ్చాం, ఆత్మీయంగా కలిసాం, పెద్ద ఆయనతో మాట్లాడాం. సార్ మా ఓట్లన్నీ మీకే సార్, మేము వస్తున్నాం సార్, బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నాం సార్ అని చెప్పడం కాదు. ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్లకి? తిప్పి కొడితే 15 రోజులు లేదు. ఇంకా ఇక్కడ ఆత్మీయ సమావేశం పెడితే ఇంతమంది వస్తారా? ఎక్కడ ఉండాలి మీరందరూ? నియోజకవర్గంలో ఉండాలి. ఏం చేయాలి మీరందరూ? రోజు క్యాంపెయినింగ్ చేయాలి. ఇక్కడ కూర్చొని పత్తిపాటి పుల్లారావు గారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చొని మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటారా? కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, ఇప్పటికైనా సరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి. అన్నగారు చెప్తున్నారు 1,00,000 మెజారిటీ అంటున్నారు. సార్ మీరు ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మనందరి బాధ్యత. పుల్లారావు గారిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినడం మనందరి బాధ్యత. అది మనందరం చేసి చూపించాలి. ఒకవేళ వీలు కాకపోతే రోజుకు ఒక 2 గంటలు కేటాయించండి. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులతో మాట్లాడండి, మీ స్నేహితులతో మాట్లాడండి. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకూడదు. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మనం తెలుగుదేశం పార్టీ సైనికులమే అయితే మన గుండెల్లో ఏదైతే ఈ సైకిల్ గుర్తు నిక్షిప్తమై ఉంది అని మనందరం అనుకుంటే, ఇందాక అన్నగారు చెప్పినట్టుగా పసుపు రక్తం మనదైతే గనక ఖచ్చితంగా చిలకలూరుపేటలో అవతల పార్టీ అభ్యర్థులు ఎవరికి కూడా డిపాజిట్లు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత
మనందరి మీద ఉంది. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెళ్ళండి, కాన్స్టిట్యున్సీలో తిరగండి, క్యాంపెయినింగ్ చేయండి, గ్రామ గ్రామానికి వెళ్ళండి, మన సూపర్ 6 గురించి చెప్పండి, జగన్ ఎలా ఉన్మాదిలాగా ప్రివేర్ చేస్తున్నాడో చెప్పండి. అరే సొంత చెల్లి వేసుకున్నటువంటి చీరల గురించి మాట్లాడేవాడు ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అవసరమా? తల్లి లాంటి భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి దుర్మార్గులు, వెధవలు, నికృష్టులు ఇవాళ అక్కడ కూర్చొని మేము పరిపాలన చేస్తామంటే చూద్దామా? అలాంటి నికృష్టులకి మళ్ళీ మనం రేపొద్దున అధికారం ఇద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. భువనమ్మను ఒక్కదాన్నే కాదు, షర్మిలను ఒక్కదాన్నే కాదు, తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలను ఒక్కళ్ళనే కాదు, జనసేన ఆడబిడ్డలను ఒక్కళ్ళనే కాదు, భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డలను ఒక్కళ్ళనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ముసురు పోసుకుంటున్నటువంటి ఒక దుర్మార్గుడు, ఒక ఉన్మాది అక్కడ కూర్చొని అధికారం వెలగబెడుతున్నప్పుడు ఆ ఉన్మాదిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మహిళలకి గౌరవం ఇద్దామా వద్దా? మహిళలకు గౌరవం ఇచ్చే వాళ్ళమైతే ఆ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి ఏ ఒక్కడికి కూడా డిపాజిట్లు రాకూడదు. ఇది మనం ఛాలెంజ్ అవ్వాలి. ఎందుకనంటే అసెంబ్లీ సాక్షిగా 10 మందికి ఇవాటి వరకు కూడా నేను పుట్టెరిగి నారా భువనేశ్వరి గారు 10 మందికి సేవ చేశారనే విన్నా, 10 మందికి పట్టడ అన్నం పెట్టారనే విన్నా, 10 మందికి చదువు చెప్పించారనే విన్నా, 10 మందికి రక్తదానం చేయించి వాళ్ళకి రక్త బొట్లను ఇచ్చారనే విన్నా, 10 మందికి మందులు ఇప్పించారనే విన్నా, 10 మందికి మంచి చేశారనే విన్నా. ఒక్క తప్పుడు మాట కూడా నారా భువనేశ్వరి గారి గురించి ఏ రోజున వినలేదు మనం. అలాంటి మన అమ్మని, మనందరి అమ్మని ఇవాటి రోజున అవమానించినటువంటి దుర్మార్గులని గద్దె దించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా పసుపు సైనికులుగా మనందరి మీద ఉంది. మర్చిపోకూడదు, ఎక్కడా కూడా తగ్గకూడదు, తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ కూర్చున్నవాడు, మళ్ళీ చెప్తున్నా, ఒక ఉన్మాది ఎవరన్నా ఏమన్నా అనుకోనియండి, ఒక ఉన్మాదిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఇవాళ మనందరి మీద ఉంది. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. బాధ్యతను నిర్వర్తిద్దాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఇవాటి రోజున ఒక్క మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కేవలం ప్రజా రాజకీయం. చాలా సందర్భాల్లో చాలా మంది అంటుంటారు, సార్ అధికారంలోకి రాగానే పార్టీని వదిలేస్తారు, కార్యకర్తలను వదిలేస్తారు, పట్టించుకోరు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. అదే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం. అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రజల గురించి ఆలోచించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. ప్రజల్ని గుండెల్లో పట్టుకొని చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. మన నాయకుడు అనుక్షణం దాన్ని చేశాడు. అలాంటి నాయకుడిని, ప్రజా నాయకుడిని, ప్రజల కోసం అనుక్షణం తపన పడినటువంటి ఒక నాయకుడిని, ఇలాంటి గొప్ప నాయకుల్ని రాష్ట్రానికి అందించినటువంటి ఒక నాయకుడిని 53 రోజుల పాటు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 53 రోజుల పాటు నిర్బంధించారే. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? ఎక్కడో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నాలాంటి ఎంతో మందికి రాజకీయ అవకాశాలనిచ్చి ఇవాటి రోజున ఒక గౌరవంగా సమాజంలో బ్రతికేటువంటి ఒక పరిస్థితి కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప, ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది యువతకి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుకునే దిశగా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఒక జీవనాన్ని అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప, ఎంతో మంది పిల్లలకి విద్యా అవకాశాలను కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప, రైతులకి అత్యాధునికమైనటువంటి వ్యవసాయంలో ఎక్కడికక్కడ టెక్నిక్స్ తెప్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది తప్ప, ఆడబిడ్డల్ని తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా చేసినటువంటి ఒక స్వాప్నికుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనది తప్ప. ఏంటి చంద్రబాబు నాయుడు గారి తప్పు? ఏంటి నారా భువనేశ్వరమ్మ తప్పు? ఇది ఆలోచన చెయ్యాలి. మనం చేసి 10 మందితో చేయించాలి. మనం మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి అందరం కూడా పసుపు ప్రతిజ్ఞ చేద్దాం. మన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. 175 కాన్స్టిట్యున్సీల్లో 25 పార్లమెంట్లలో ఎక్కడైతే సైకిల్ గుర్తు కనబడుతుందో, ఎక్కడైతే గ్లాసు గుర్తు కనబడుతుందో, ఎక్కడైతే కమలం గుర్తు కనబడుతుందో, గుద్దితే దాని మీద ఓటు. అక్కడ కూర్చున్నటువంటి తాడే
అలా ఉండాలి మనం విజయం తథ్యం, అందులో డౌట్ లేదు. మళ్ళీ చెప్తున్నా, కూటమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోంది. రాసి పెట్టుకోండి, ఇవాళ రోజు, ఇవాళ తేదీ, ఇవాళ టైము రాసి పెట్టుకోండి. కూటమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోంది. కానీ అత్యధికమైనటువంటి సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్పారు. 160 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంటు స్థానాలు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. మన నాయకుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిద్దామా? గెలిపించుకుందామా? చిలకలూరుపేట ఒక్కటే కాదు, 175 కాన్స్టిట్యున్సీల్లో 25 పార్లమెంట్లలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే గెలవాలి, గెలిచి తీరాలి. ఏమీ లేని వాడే వచ్చి వై నాట్ 175 అనగలేంది. ప్రజల్లో అనుక్షణం ఉండే మనం, ప్రజా నాయకుల్ని తయారు చేసుకున్నటువంటి మనం, ప్రజల్ని పల్లెత్తు మాట అన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకులు రేపు పొద్దున ఎంపీలుగా రాబోతున్నారే. అలాంటి పార్టీ మనది, అలాంటి కూటమి మనది. మనం ఎన్ని చెప్పాలా? ఏమీ లేదు. తిప్పి కొడితే ఒక్కొక్క చోట డిపాజిట్లు కూడా రాని వాళ్ళే 175/175 అని వాళ్ళు చెప్తుంటే మనం ఎన్ని చెప్పాలా? ఎన్ని చెప్పాలి? 175 చెప్పాలి. ఇంకో మాట కూడా చెప్పాలి, వై నాట్ పులివెందుల, ఇది కూడా చెప్పాలి, చేసి తీరాలి. ఎందుకంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పులివెందల్ నుంచి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 3000 మెజారిటీ ఇచ్చారు. 3000 మెజారిటీ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. పులివెందుల నుంచే మెజారిటీ ఇచ్చారు. కాబట్టి రేపు పొద్దున పులివెందులని కూడా మనం కొట్టాల్సిందే. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిందే. ఇవన్నీ ఒక్కసారి మనసులో పెట్టుకోండి. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావు గారిని, మన ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మన బాధ్యత. మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారిది మొన్న బర్త్డే అయింది, గుర్తుందిగా అందరికి? ఎప్పుడు? ఏప్రిల్ 20న బర్త్డే ఉంది. గిఫ్ట్ అభి బాకీ హై, जून 4 को गिफ्ट बाकी है ఇస్తున్నావా? బ్రహ్మాండమైన గిఫ్ట్ మన నాయకుడికి ఇస్తున్నావా? ఎస్. ఒక్కసారి అందరూ ఇదే మాట మీద నిలబడి చేతులు పైకెత్తి, పిడికిలి పైకెత్తి ఒక్కసారి అందరూ మనం ఒక్కడే చెప్పాలి, జై తెలుగుదేశం. అది జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ ధన్యవాదాలండి.